వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు రెసిపీ ఏంటి అంటే సండే కదా, దమ్ బిర్యానీ అయితే చేశాను. ఇప్పుడే ఎడిటింగ్ చేసి అప్లోడ్ కూడా చేశాను అనమాట. నా స్టైల్లో దమ్ బిర్యానీ ఎట్లా అనేది చూపిస్తా, వచ్చేసేయండి. నేను ఎలా చేస్తాను రెగ్యులర్గా ఏంటి అనేది చూసేసేయండి. ఫస్ట్ అయితే నేను చికెన్ తీసుకున్నాను. ఇది 1/2 కిలో అయితే ఉంటుంది అనమాట. 1/2 కిలోకి కొంచెం తక్కువే ఉంటుంది. నేను ఇద్దరికే చేస్తున్నాను కాబట్టి అట్లా తీసుకున్నాను అనమాట. సాల్ట్ అయితే వేసేసుకున్నాను. మన టేస్ట్ సరిపడా సాల్ట్ నేనైతే 1 స్పూన్ వేసి కొంచెం వేసాను అనమాట. అంతే, 1 స్పూన్ కారం. నాది స్పైసీ కారం, అందుకని ఒకటే వేసాను. అది ఒక బాబు కూడా తినాలి కాబట్టి తగ్గించుకొని వేసుకున్నాను అనమాట. మీరు స్పైసీ లెవెల్స్కి అన్నీ సరి చేసుకొని అయితే వేసుకోండి. అంతే, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలి. వేసుకొని అల్లం పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. లైట్గా ఆయిల్, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా చికెన్కి మసాజ్ చేస్తూ మసాలాలన్నీ మంచిగా పట్టించేసేయాలన్నమాట. ఇలా మసాలాలన్నీ కలిపాక ఒక 1/2 అవర్ కనుక పక్కన పెట్టేస్తే, 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ మనం టైంకి తగ్గట్టు పక్కన పెట్టేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. పీస్కి మంచిగా మసాలాలు ఇవన్నీ పడతాయి అన్నమాట. మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకున్నాక 1 కప్ ఆఫ్ పెరుగు అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 1 కప్ చాలన్నమాట. కప్పు పెరుగు కూడా వేసేసుకొని మంచిగా పట్టి చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకోవాలి. చికెన్కి పెరుగు అంతా మిక్స్ చేసుకున్నాక నిమ్మకాయ ఇవన్నీ పిండుకోవాలన్నమాట. ఈ స్టేజ్లోనే మనం పిండుకొని పక్కన పెట్టుకుంటే టేస్ట్ బాగుండిద్ది. లైట్గా నేనైతే ఒక బిగ్ సైజ్ లెమన్ తీసుకున్నాను కాబట్టి హాఫే వేసాను. ఇందులో చాలా జ్యూస్ అయితే ఉంటుంది. మీరు జ్యూస్ తక్కువ తీసుకుంటే ఒక ఫుల్ లెమన్ అన్నా వేసేసుకోవచ్చు అనమాట. ఫుల్ లెమన్ వేసేసుకోవచ్చు. మీరు కొంచెం జ్యూస్ తక్కువ తీసుకుంటే లెమన్ కూడా వేసాక మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచిగా ఆ చికెన్ లెగ్ పీసులకి పట్టి చేసేయాలన్నమాట. మంచిగా మిక్స్ చేస్తూ ఇప్పుడు 1/2 అవర్ నేను చెప్పాను కదా, 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్ లేకపోతే డైరెక్ట్గా బయటనే పెట్టేసుకోవచ్చు. టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడు కలిపి చేసుకున్నా ఏం పర్లేదు. కాకపోతే మసాలాలు అన్నీ కలిపి పెడితే కుక్ అయ్యేటప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. సాఫ్ట్గా చాలా మంచిగా అయితే ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి ఇట్లాగా నేను కలుపుకునే దాంట్లో నుంచి బిర్యానీ ఎందులో అయితే చేసుకుంటున్నాను ఆ డేషాలోకి అయితే వేసేసుకున్నాను అనమాట. బిర్యానీ హండీలోకి అయితే వేసేసుకున్నాను. చికెన్ వేసుకొని పైన పుదీనా అయితే కలిపి పెట్టుకున్నాను. అది ఇట్లా వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ నేనైతే 1 గ్లాస్ రైస్ వేసుకొని కొంచెం అయితే వేసాను అనమాట. దానికోసం 2.5 వాటర్ అయితే వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ మరుగుతున్నప్పుడే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అంతే, కొంచెం ఆయిల్, అల్లం పేస్ట్, సాల్ట్ కూడా తగ్గట్టు వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం లెమన్ అయితే పిండుకుందాము. లెమన్ కూడా పిండుకున్నాక ఒకసారి అయితే టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోయిందా లేదా వాటర్లో అని. టేస్ట్ చూసాక ఒక 1/2 అవర్ దాకా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. నేనైతే బాస్మతి రైస్ వేస్తున్నాను. మీరు ఏ రైస్ అయినా వేసుకోవచ్చు. నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే రైస్ కూడా వేసుకోవచ్చు అనమాట. బాస్మతి రైస్ కాకపోతే దమ్ బిర్యానీకి చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీకి బాస్మతి రైసే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక 80% ఉడికింది అనగా తీసేస్తున్నాను. నేను దీన్ని కుక్ చేయట్లేదు చికెన్ని, అసలు డైరెక్ట్గానే వేస్తున్నాను. కానీ పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది అనమాట. మంచిగా దమ్ పెట్టేసుకోవాలి. ఒక లేయర్ వేసుకుంటూ సమానంగా చేసుకుంటూ 2 లేయర్స్గా 3 లేయర్స్గా తీసుకున్న రైస్ని బట్టి లేయర్స్ అయితే వస్తాయన్నమాట. 2 లేయర్స్ అయితే ఫస్ట్ లేయరే 80%, తర్వాత 90% అయితే వేసుకోవచ్చు. లేదు 3 లేయర్స్ అనుకుంటే 70, 80, 90 ఇలా అయితే వేసుకోవచ్చు అనమాట. మనకు తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది. అయితే దమ్ బిర్యానీకి ఇంకా దమ్ పెట్టేసుకుంటున్నాము అనగా రైస్ అంతా వేసుకొని ఒక్కొక్క లేయర్గా పైన కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్ అయితే వేసేసుకోవాలి. అంతే, నెయ్యి కూడా వేస్తున్నాను నేను. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. నెయ్యి వేస్తే కంపల్సరీగా నెయ్యి అయితే వేయండి. వేసాక మళ్ళీ సెకండ్ లేయర్ కూడా వేసేసుకోవాలన్నమాట. సెకండ్ లేయర్ కూడా వేసుకొని మంచిగా పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. నెయ్యి అంతే, ఇంకా ఫుడ్ కలర్ కామన్ అనమాట. వేసుకున్నాక మంచిగా దమ్ పెట్టేసుకోవడమే. మీకు లేయర్స్ ఎన్ని వస్తే అంటే మధ్యలో రైస్ వేసే ముందు ఇలా రైస్ వేసుకొని ఇంకొక బ్యాచ్ రైస్ వేసుకునేటప్పుడు ఇట్లా వేసుకుంటాం కదా కొత్తిమీర, అవి ఈ స్టేజ్లో మీరు కొంచెం గరం మసాలా అలా కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే పుదీనా, ఇవి ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్తో పాటు కొంచెం గరం మసాలా కూడా వేయొచ్చు. కానీ నేను చెప్పాను కదా, బాబు ఇద్దరం తింటాము, ఇది ఇద్దరికే కాబట్టి నేనైతే గరం మసాలా వేయట్లేదు. మీరు ఆప్షనల్ వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు. 1/2 అవర్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను, చూసారు కదా. 1/2 అవర్ ఉడికించాక కట్టేసుకున్నాక మళ్ళీ 1/2 అవర్ అంతే వదిలేసుకొని ఒక 20 మినిట్స్
అన్న కనీసం వదిలేసుకొని అప్పుడు ఓపెన్ చేయండి. దమ్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నాకు చూసారు కదా ఎంత పలుకుగా ఎంత మంచిగా అయితే వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు సాల్ట్ ఇవన్నీ మంచిగా చెక్ చేసుకొని వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి ఈజీ ప్రాసెస్. చికెన్ ఉడికించుకొని లేదా తర్వాత ఇలా పెట్టుకునే బదులు ఒకేసారి చికెన్ ఉడికించుకోకుండా కూడా ఈజీగా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. అసలు చెప్పాలంటే మనకి రెస్టారెంట్లో అట్లాంటి వాటిల్లో మ్యాక్సిమం పర్సన్ చికెన్ అసలు ఉడికించారనమాట. ఇట్లానే చేస్తారు. అలాలు ఇవన్నీ కలిపి ఇట్లా దమ్ పెట్టేస్తారనమాట డైరెక్ట్గా అయితే. ఓకే, మరి మీకు రెసిపీ నచ్చిందా లేదా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. సైనింగ్ ఆఫ్ మీ భార్గవి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్, వెళ్ళొస్తాను.